తల్లి ముద్దురా డంపింగ్ యార్డ్ వద్దురా అడవి తల్లి ముద్దురా డంపింగ్ యార్డ్ వద్దురా అడవి తల్లి ముద్దురా జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు కాపాడుకుందాం పచ్చడి పంట పొలాలను కాపాడుకుందాం 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 పచ్చడి పంట పొలాలను కాపాడుకుందాం కాపాడుకుందాం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ డంపింగ్ యార్డ్ పనులు వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే ఈరోజు మరి ఈ పచ్చని అడవి తల్లిలో అడవి బిడ్డలాగా బతుకుతున్న మాకు మరి డంపింగ్ యార్డ్ అనేది శని దాపరమైంది. మరి శని పోవాలంటే మా ప్రాణాలను వేసిపెట్టి మా భవిష్యత్ తరాలను కాపాడుకుంటాం. జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే చెప్తున్నారు ఏం కాదని చెప్తున్నారు. మరి మీ దగ్గర పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోండి డంపింగ్ యార్డ్ ఏం కాదంటారు కదా. మరి పట్టణంలో పెట్టుకోండి. కోకపేటలో ఉన్న భూములను పనికిరాని భూములను 100 కోట్లకు అమ్ముకుంటున్నారు మీరు ఈరోజు. మరి ఎందుకు డంపింగ్ యార్డ్ పెడతారు? ప్లేసులు లేవా అంటే మా అడవి బిడ్డలమైన మేము ప్రశాంతంగా బతుకుతున్నాం. మీద ఎవరికి ఎంత సంపాదన ఉంటే ఉన్న దానిలో చదువుకొని మా గ్రామంలో వ్యవసాయం చేసుకొని మరి మేము పొట్ట పోషిస్తున్నాం. ఇవాళ మీ కడుపు కూడా నిండుతున్నది. మేమందరం కూరగాయలు పండించి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి మా వల్లనే కదా మీరు ఈరోజు బతుకుతుంది. మరి మేము రైతులం, మా వ్యవసాయం ఏమవుతుంది? మేము వ్యవసాయం ఆపేస్తే మరి మీ బతుకులు ఏమవుతాయి? అది కూడా చూసుకోండి. మరి ఇక్కడ ఉన్న తక్కువ భూములు అందులో మేము చాలా బతుకుతూ మరి ఏదో ఈ చిన్న పల్లెటూరులో బతుకుతున్నాం. కనీసం మా ఈ పల్లెటూరులో కూడా బతకకుండా చేస్తున్నారు మీరు. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. మరి ఈ పచ్చని ప్రకృతిని కాపాడాలి. ప్రకృతి ప్రేమికులు లేరా? అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? రైతు ఒక ఇంచు భూమి దున్నుకుంటే వాడిని అష్ట కష్టాలు పెట్టి మరి వాడిని టార్చర్ పెడుతున్నారు. ఏదో ఒక చెట్టు అవసరాన్ని కొడితే కూడా టార్చర్ పెడుతున్నారు. అలాంటి అధికారులు ఈరోజు 100 ఎకరాల భూమి మీ అడవి మధ్యలోనే ఉంది. మరి మీకు కాలుష్యం అయితే లేదా? రోడ్డు మీద ఒక ప్లాస్టిక్ చెత్త వాడనియరు మీరు. రోజు చెత్త మనుషుల్ని పెట్టి మీ రోడ్డు పక్కన చెత్త ఏరేపిస్తున్న అడవి శాఖ అధికారులు మరి ఈరోజు హైదరాబాద్లో డంపింగ్ యార్డు, ఇంత పెద్ద డంపింగ్ యార్డు 150 ఎకరాలు పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? అడవి శాఖ అధికారులు ఎందుకు నిద్రపోతున్నారు? మీరెందుకు వ్యతిరేకిస్తలేరు? ఇది ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలి. ఈ డంపింగ్ యార్డ్ను పడకుండా మేము చూస్తామని. ఒకవేళ మీరు ఇట్లానే మొండి వైఖరి చేస్తే మేము మా ముగ్గురి ప్రాణాలను కూడా లెక్క మా ఆత్మహత్య కారణం ఈ ప్రభుత్వం అవుతుంది, ఆ జిహెచ్ఎంసీ అధికారులది. మరి డంపింగ్ యార్డ్ ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆపాలి. We want